వామిటింగ్స్ అనేది సివియర్గా రావడం జరుగుతుంది. సో ఆ కండిషన్ పోయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ చెప్పాలంటే 100% డెత్స్ ఇప్పటివరకు అయితే యాక్చువల్లీ యూఎస్లో అయితే 100% డెత్స్, బతికింది లేదు ఎవరు. అక్కడ 488 కేసులు వచ్చినాయి కానీ ఎక్కడ ఒకరు బతికిన అనేది రాలేదు. అదేవిధంగా ఒక చోటనే ఒకరు బతికారని చెప్పేసి వచ్చింది. ఇండియాలో ఇప్పుడు 67 కేసులు వచ్చినాయి, దాంట్లో 18 కేసెస్ డెత్స్ ఉన్నాయి. బట్ వై ఓన్లీ కేరళ అక్కడ వరకు ఎర్లీ రికవరీ పర్సంటేజ్ ఇస్ చాలా కష్టంగా ఉంటుంది బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినప్పుడు. బట్ దేర్ విల్ బి ఒక దారి అయితే ఉంటుంది కదా కంపల్సరీ. టార్గెటింగ్ ఫ్లాజిల్లా అనేది టార్గెట్ చేసినప్పుడు ఇమ్మొబైల్ చేసినప్పుడు మెడిసిన్స్ తోటి డెఫినెట్లీ కెన్ గెట్. రైట్, డాక్టర్ చెప్తున్న ప్రకారంగా డెఫినెట్గా ఫస్ట్లీ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వెంటనే మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్స్ని క్లీన్ చేసుకోండి. స్టాగ్నెట్ వాటర్ ఉన్నాయంటే సరే ఇక మీ పని అయిపోయినట్టే. సమ్మర్లో అది ఒక చిన్న గూడు కట్టుకున్నటువంటి ఒక చిన్న పురుగులాగా మీ ట్యాంక్కి ఎక్కడో ఒక చోట అతుక్కొని పోయి ఉంటుంది. అది మీకు కనబడుతుందా అంటే అది ఒక బ్యాక్టీరియా కంటే పెద్ద సైజులో ఉంటుంది అనేది డాక్టర్ గారు చెప్తున్నమాట. బ్యాక్టీరియా సైజ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో అది మీ వాటర్ ద్వారానే వస్తుంది, మోస్ట్లీ వాటర్ అండ్ సాయిల్. సో డైరెక్ట్గా మీరు మట్టిని ముట్టుకున్నారనుకోండి, ఆ మట్టిని ముట్టుకొని ఆ మట్టి చేతులు ఆగి తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకున్నా కూడా అది డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వచ్చు, మీకు కనిపించదు కాబట్టి. లేదా వాటర్ కూడా ఉన్నా, వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉన్నా కూడా స్టాగ్నెంట్ వాటర్ నుంచి కూడా మీకు డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్లీ ఇట్ టార్గెట్స్ బ్రెయిన్, ఈజీగా ముక్కు నుంచి బ్రెయిన్కి రీచ్ అవుతుంది. సో ఆ ఎన్సెఫలైటిస్ సార్ చెప్తున్న ప్రకారంగా మెనింజన్ ఎన్సెఫలైటిస్. సో మెనింజన్ ఎన్సెఫలైటిస్ అనగానే మన బ్రెయిన్ చుట్టూ ఒక పొర ఉంటుంది, బ్రెయిన్. సో ఈ స్కల్ లోపల ఒక పొర, దాని లోపల మనకు బ్రెయిన్, సార్ చెప్తుంటే ఫ్రైజైల్ చిన్న చాలా మెత్తని పదార్థం బ్రెయిన్. సో ఆ పదార్థాన్ని తినడం కోసం చాలా పక్కాగా అక్కడికి అన్ని కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పటివరకు యుఎస్లో కూడా 440 కేసులు వస్తే ఒక్కరు మాత్రమే బతికారంట, అందరు చచ్చిపోయారు. ఇప్పుడు కేరళలో కూడా 67 కేసులు వచ్చాయి, 18 మంది అక్కడ మరణించారు ఆల్రెడీ. సో దాంట్లో మోస్ట్లీ కూడా బ్రెయిన్ ఈటింగ్తో ఇంకా ఇంజూరీ అవుతున్న వారే. కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మీకు కళ్ళలో మంటలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, దీని సిమ్టమ్స్ ఇంకా ఎలా ఉంటాయి? కన్ఫ్యూజన్, ఇంకొకటి ఏంటంటే ఫిట్స్ రావడం, కోమాలకు వెళ్ళిపోవడము, ఆ తర్వాత అన్ని ప్యారలైజ్ అవ్వడం, డెత్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎలా గుర్తించాలి మరి బిఫోర్ దాట్? ఫీవర్ వచ్చిందంటే ఇది మనకు సోకినట్టు అనుకోవాలా? ఇప్పుడు మన స్టేట్స్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే చాలా మంది కూడా మీరు చూస్తే మీకు తెలుసు పారాసిటమాల్ వేసుకొని జరుగుతున్నారు. ఇప్పుడు డెంగ్యూ నడుస్తుంది, కోవిడ్ ఉండొచ్చు, చికెన్ గున్యా ఉన్నది. సో దాంతోపాటు ఇది ఏదైతే అమీబిక్ పారాసైట్ ఉందో ఆ పారాసైట్ కూడా ఫీవర్ కాజ్ చేస్తుంది. కాబట్టి కొద్దిగా అప్రమత్తం ఉండాల్సిన అవసరం. ఇప్పుడు టెస్ట్లు అన్నీ చేస్తున్నాం, నెగిటివ్ వచ్చింది. సో యూ హ్యావ్ టు గో ఇన్ ఫర్దర్ వే. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం బ్లడ్లో తీస్తే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకు పాజిటివ్ అన్నారు. గతంలో ఒక మహమ్మారి వచ్చినప్పుడు పాజిటివ్ అంటే మనకు నిర్ధారణ అయినట్టు. ఇప్పుడు డెంగ్యూ అన్నింటికి నెగిటివ్ వచ్చినా కూడా ఇంకా ఫీల్ అవుతున్నాం అంటే ఇది ఉన్నట్టుగా భావించాలా మనం ఇండైరెక్ట్గా? ఇది టెస్టింగ్ ఏంటంటే స్పైనల్ కార్డ్లో స్పైనల్ ఫ్లూయిడ్ తీస్తారు. ఆ ఫ్లూయిడ్ తీసిన తర్వాత పీసీఆర్ పంపిస్తే దాంట్లో పాజిటివ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ డైరెక్ట్లీ సేయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో డెఫినెట్గా డెడ్లీ డేంజరస్. సో మీరు కూడా డాక్టర్ని క్వశ్చన్స్ అడగాలంటే డైరెక్ట్ కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకు అనుమానాలను కూడా తీర్చుకోండి. సో ఇక్కడ తను చెప్తున్న మాట ఏంటంటే టెస్ట్ చేయాలంటే సర్వసాధారణంగా మన గతంలో ఒక మహమ్మారి వచ్చినప్పుడు ముక్కులో నుంచి ఒక ఫ్లూయిడ్ తీయడాలు, లేకపోతే సలైవా, వీటి నుంచి మనం కనుక్కున్నాం. టేస్ట్ బర్డ్స్ రాకపోవడం కానీ కనుక్కున్నాం. సో జనరల్గా ఫీవర్ వచ్చినట్టుగానే ఉంటుంది. ఆ ఫీవర్లో డెంగ్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మీరు టాబ్లెట్స్ వేసుకొని క్యూర్ చేసుకుందాం అనుకుంటే ఫీవర్ వరకు క్యూర్ అయిపోతుంది. కానీ బ్రెయిన్కి అది సోకిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీ స్పైన్లో ఫ్లూయిడ్ తీసి మాత్రమే టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ టెస్టింగ్ అవుట్ సైడ్. సో మనం గతంలో మాదిరిగా సలైవాలో నుంచో ముక్కులో పెట్టినటువంటి ఆ పీసీఆర్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఏవి పనిచేయవు. మీకు డెఫినెట్గా ఇది సోకిందా తెలుసుకోవాలంటే అదే. సో ఇప్పటివరకు అయితే కేరళలో అల్టిమేట్గా డెత్ రేట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. ప్రతి 100 మందిలో 98 మంది చనిపోతారంటే దాని తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో మీరు కూడా డైరెక్ట్గా మాట్లాడాలి డాక్టర్ గారితో ఉంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. సో ఇది మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే, మీ పైన జాగ్రత్తలకు సూచించడం కోసం మాత్రమే. మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మాదిరిగా ఒక మహమ్మారి వచ్చి ప్రజలందరినీ, ప్రపంచాన్ని అతలాకుతలం చేసి చూసారా? అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోకూడదనే మీ అందరికీ డెడ్లీ డేంజరస్ డిసీజ్ గురించి
డెడ్లీ డేంజరస్ వైరస్ గురించి ముందుగా చెప్పడానికి ఆర్టీవీ ప్రయత్నం చేస్తోంది. సో ఎలా మనం దీన్ని కనుగొనవచ్చు, ఎలా దీన్ని అవాయిడ్ చేయాలి? అవాయిడింగ్ సాయిల్లో ఆడడం ఒకటి ఏంటంటే చెరువులు, చిన్న చిన్న చెరువులు ఏదైతే స్టాగ్నెంట్ వాటర్తో ఉన్నది, లేకుంటే కాలువలు, మురికి కాలువలైనా కొద్దిగా అవి, ఇంకొకటి బావులలో మన వాళ్ళు ఊర్లలో అక్కడ ఇక్కడ దుంకనీకి వెళ్తారు, అలాంటి సమస్య రావచ్చు. సో యాజ్ మచ్ యాజ్ మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు స్విమ్మింగ్ చేసినప్పుడు కంపల్సరీ 1-2 పోయినా ఇట్ విల్ గో అప్ టు ద బ్రెయిన్. సో అలాంటిది అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. బికాస్ కేరళ ఇన్సిడెంట్లో కూడా, కేరళలో తిరువనంతపురంలో ఒక 17 years బాబు, మీరు చూసే ఉంటారు, స్విమ్మింగ్ పూల్లో ఆయన ఈత కొట్టాడు, 2 days ఫీవర్ వచ్చింది, తర్వాత చనిపోయాడు. అబ్నార్మల్గా ఉంది ఆయన డెత్, నార్మల్ డెత్ కాదు, అబ్నార్మల్గా ఉంది. టెస్ట్ చేశారు, ఏ టెస్ట్లో ఏది రాలేదు, తర్వాత ఇది కన్ఫర్మ్ చేశారు. అంటే మేబీ స్పైన్లో ఫ్లూయిడ్ తీస్తేనే కన్ఫర్మ్ అయి ఉంటుంది, రైట్? సో ఎలా పాస్ అవుతుంది? ఇప్పుడు ఒక పర్సన్కి వచ్చింది, కేరళలో వచ్చింది, ఆ కేరళలో వచ్చినటువంటి ఆ పర్సన్కి నెక్స్ట్ ఎలా పాస్ అవుతుంది? జస్ట్ షేక్ హ్యాండ్స్, ఈ తుంపులు ఇవేనా? లేదు, దానివల్ల రాదు. డైరెక్ట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బ్యాక్ ఇది ప్రోటోజోవా. ఓకే. ఇప్పుడు ఏదైతే మనకు సాయిల్లో ఉంది, అక్కడ వాటర్లో కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అలాంటి వాటర్, కంటామినేటెడ్ వాటర్ని మనం చూసి టెస్ట్ చేసి ఎక్కడైతే అయిందో వాళ్ళన్నీ కూడా ఆ వాటర్ని క్లీన్ చేయడం, క్లోరినేషన్ చేయడం ద్వారా అక్కడ మొత్తం రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం. వెన్ రీచింగ్ టు ద బాడీ పర్సన్కి, ఇప్పుడు మీరు 17 years అన్నారు, 3 years బాబు కూడా ఉన్నారు, 3 years 3 months. సో కేరళనే 18లో 1 of the 3 months 3 years ఉన్నారు. బట్ వాళ్ళు స్విమ్మింగ్ అనేది ఇంపాసిబుల్ కాబట్టి దేర్ ఈస్ హై ఛాన్సెస్ ఇప్పుడు బయట ఉన్న ఆ స్పోర్ట్స్ అన్ని ముక్కులో పోయి అది జస్ట్ ఇట్ గ్రోస్ అప్ అండ్ కాజెస్ ద ప్రాబ్లమ్.